అయిపోయింది, యూఎస్ పని అయిపోయింది, సో $1,00,000 వచ్చారు, సో భలే ఇంక అందరూ ఇండియాకి వచ్చేస్తారు. లేకపోతే వీళ్ళు బిల్డప్లు తట్టుకోలేకపోతున్నాము. ఫంక్షన్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా మా వాడు యూఎస్ అని వాళ్ళ పేరెంట్స్, వాడొస్తే మీరంతా ఇక్కడే ఉన్నారని, అంతా యూఎస్ అక్కడ వేరే లెవెల్ ఇట్లా అని చెప్పి విపరీతంగా దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. అండ్ ఐ డోంట్ నో, డెఫినెట్లీ ఒకటి చెడిపోతున్నాడంటే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఒకటి చెడిపోతున్నాడంటే బాధపడే వాళ్ళకంటే హ్యాపీ ఫీల్ అయ్యేది. జనరల్గా సొసైటీ అలా తయారైంది. మా అపార్ట్మెంట్లో కానీ అందరూ డిస్కషన్ బాగా అయింది, అసలు ఎగురుకుంటూ పోయారు. ఇప్పుడు రండి, ఆడకు వస్తారు, రండి ఇండియాకి రండి, సో గతి లేదు మీకు అని చెప్పి. సో ఇలా ఒక రకమైన నేను కూడా నేను ఐ వాల్స్ అగైనెస్ట్. నేను కూడా యూఎస్కి వెళ్ళొద్దు, సాధ్యమైనంత ఏడుండే మీరు జాబ్స్ చూసుకోండి, ఇదే చెప్తా ఉంటున్నాను. అయితే బియాండ్ దట్, సో ఇది దీంతోపాటు ఇంకొంతమంది ఏం మాట్లాడి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేస్తాయి అన్నట్టు మాట్లాడారు. సో విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ట్రంప్ అనేవాడు ఒక తెక్కోడు, ఓకే, వాడికి నచ్చింది చేస్తాడు, తిక్కగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో వాడిని తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి, తేడాగాడు. ఇది మనందరికీ తెలుసు, ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మళ్ళీ రివైజ్ చేశారు. సో దానికి కొన్ని చేంజెస్ కూడా చేశారు. ఈ 1 year వరకే ఉంటుంది. ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్కి స్టెమ్ ఓపీటీ వాళ్ళకి కానీ H1B వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ మధ్యలో కానీ వచ్చి వెళ్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే ఇది 1 time fee. సో ఇంతకుముందు $2,000 నుంచి $8,000 ఉండేది అప్రాక్సిమేట్లీ. నౌ ఇట్ వెంట్ అప్ టు అరౌండ్ $1,00,000 వరకు వెళ్ళిపోయింది. సో ఇదైతే లేటెస్ట్ అప్డేట్. సో దీనివల్ల ఆల్రెడీ యూఎస్లో ఉన్న మన ఇండియన్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. డెఫినెట్లీ కంపారేటివ్లీ ప్రజెంట్ రెషన్ నడుస్తుంది. సో వరల్డ్ మొత్తం కూడా ఎకనామిక్ క్రైసిస్ నడుస్తుంది. జాబ్స్ అయితే కంపారేటివ్లీ తక్కువ ఉన్నాయి. బట్ ఇప్పటికిప్పుడు ఆడ తట్టాబుట్టా సర్దుకొని ఇండియాకి అయితే వచ్చే పరిస్థితి లేదు. అలాంటి ఇబ్బంది అయితే ప్రజెంట్ లేదు, ఓకే. సో చాలామంది కళ్ళు చల్లబడి ఉంటాయి ఇప్పటికీ. సో అయితే ఇప్పుడైతే లేదు. కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళు మాత్రం ఒకటికి యూఎస్ కానీ ఎనీ కంట్రీ, యూ టేక్ ఎనీ కంట్రీ, వెళ్ళడానికి 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో ఇదంతా పుకార్లు. సో అయిపోయింది, H1B అయిపోయింది, ఇంకా యూఎస్లో అందరూ ఇంక ఇండియా వచ్చేస్తారు. సో ఇలాంటివన్నీ అపోహలు. కంపెనీస్ కూడా దాని తగ్గట్టే ఉంటాయి. యూఎస్ కంపెనీస్ నుంచి ఈ విధంగా ఛార్జ్ చేసి ఇండియన్స్ని భయపెట్టి, ఇండియా లేకపోతే కంపెనీస్ని భయపెట్టి వాళ్ళు స్పాన్సర్ చేయకుండా చేయాలంటే అది కాని పని, ఓకే. స్కిల్డ్ పర్సన్స్ చాలామంది టాప్ పొజిషన్లో ఇండియన్సే ఉన్నారు. సో దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫర్దర్గా ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ ఈ ఏదైతే ఉందో ఈ ప్రజెంట్ అన్ని టీవీ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో సో అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఏమీ కాదు, ఓకే. ఇది ఒకసారి ఆలోచించండి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.